కొత్త తరానికి నూతన విద్యా అవకాశాలు ఇవ్వాలని ఈరోజు ఒక ప్రధానమైన సభ ఇది. ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న మీ అందరి ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మల్రెడ్డి రంగారెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యకు పెద్దపీట వేయాలని, అందరినీ కూడా విద్యావంతులు చేయాలని, ప్రభుత్వ విద్యను ముందంజలో ఉండాలని ఆలోచన చేసి ముందుకు నడిపిస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర గౌరవ ప్రభుత్వ సలహాదారు విద్యా సంస్కరణల విషయంలో వారి వంత పెద్ద పాత్ర వహిస్తూ ముందుకు నడుస్తా ఉన్న గౌరవ పెద్దలు కేశవరావు గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి పెద్దలు శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న వేదికపై ఆసనులైన గౌరవ చైర్మన్లు మల్రెడ్డి రామరెడ్డి గారు, జ్యోత్స్న గారు, విద్యా కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్న మురళీ గారు, గౌరవ సర్పంచ్ గారు, విద్యాశాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన డైరెక్టర్ గారు, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులతో పాటు ఇక్కడికి వచ్చేసిన చిన్నారులకి, అదేవిధంగా విద్యా బోధన చేస్తా ఉన్న ఉపాధ్యాయ సోదరులకు, సోదరిమణులకు, వివిధ ఉపాధ్యాయ సంఘాలకి సంబంధించిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన అందరికీ కూడా తెలుసు, ఇప్పుడే మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్పారు, మన అందరి మీ అందరి భవిష్యత్తు గురించి, మొన్న ఈ రాష్ట్ర ప్రజల గురించి మొన్న ఈ మధ్యలోనే 4 రోజుల క్రితం ఒక ఫ్యూచర్ సిటీ నిర్మాణ కార్యక్రమంలో ఇదే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భావి తరాలకు సంబంధించిన ఒక నగరాన్ని నిర్మించాలి, దాంట్లో ఎవరు పాత్రదారులు అవుతారు అని 10 సంవత్సరాల తర్వాత ఇదే ప్రభుత్వ విద్యను అభ్యసించిన మీరందరూ రేపు ఫ్యూచర్ సిటీలో ప్రధానమైన పాత్రదారులుగా నిలవాలి, ఈ రాష్ట్రంలో పెద్ద మానవ వనరులుగా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనను ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో విద్యా సంస్కరణలు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్వయానా విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తూ సంస్కరణలు మాటల వరకే ఆపకుండా రాగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ప్రారంభించుకున్నాం. అన్ని వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఒకటే చోట చదువుకోవాలని వారి ఆలోచన మేరకు ఈ రోజు స్కూళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఆ రోజు క్యాంపెయిన్ ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా వారి ఆలోచన మేరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో, ప్రతి మండలాలకు సంబంధించిన విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్పాం. ఈరోజు 6 గ్యారంటీలో భాగంగా మరొక గ్యారంటీని ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేస్తా ఉన్నాం. నవతరాలకి, యువతరానికి సంబంధించి విద్యా బోధన నాణ్యంగా ఉండాలి, దాంట్లో ప్రధానమైన బాధ్యత ఈరోజు ఉపాధ్యాయుల పైన, ఈరోజు మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్న అధికారులకు అందరూ కూడా ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంటుంది.
ఆలోచన మా రాజకీయంగా మా పొలిటికల్ విల్ ని చూపెట్టాం.